guys, welcome to my YouTube channel. అస్సలు నాకు అర్థం కావట్లేదు బ్యాక్ సైడ్ ఉన్న చెత్తను అస్సలు పట్టించుకోకండి. ఇప్పుడైతే మా వదిన వాళ్ళు వస్తున్నారు. ఎప్పుడో మార్నింగ్ స్టార్ట్ అయ్యారు, సత్తపల్లి నుండి రావడానికి టైం అయింది. బట్ నా పనులు అయితే ఏం కాలేదు. ఈవెన్ నేను ఫ్రెష్గా రావాలి అంటే నేను హోలీ ఆడాం కదా, ఇవన్నీ రంగులు పోవడానికి ఏవేవో యూట్యూబ్లో చూస్తున్నాను రెమెడీస్, ఏంట్లో పోతాడు ఏంది అని. మీకు ఇప్పుడు ఈ వీడియోలో అంతా కనపడకపోవచ్చు, కానీ ఇప్పుడు దాకా ఆయిల్తో మసాజ్ చేసుకుంటున్నది. ఇదంతా గ్రీన్ కలర్ ర్యాపిడో బుక్ చేశాను, వస్తున్నారు. ఇట్స్ జస్ట్ అన్ ఇంప్రాంప్ట్ వీడియో. తెలుసు కదా, ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నప్పుడు ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రమే నేను వీడియోస్ తీసుకుంటాను అని చెప్పి. సో ఇట్లా ఒక మెమరీగా ఉంటుందని వీళ్ళు వచ్చినప్పుడు కూడా తీసుకుంటున్నాను. సో లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్ అవుట్పుట్ ఆఫ్ దిస్ వీడియో అండ్ ఐమ్ వెయిటింగ్ ఫర్ దెమ్. ర్యాపిడో అయితే రూమ్ వరకు బుక్ చేశాను. మరి మా ఉదయానికి అడ్రస్ గుర్తుందో లేదో నాకు తెలియదు. లెట్స్ సీ, వాళ్ళు వచ్చాక కలుద్దాం. బాయ్ గైస్, లిటరల్లీ వాళ్ళు వచ్చేసారు, టర్న్ అవుతున్నారు. నేను ఇప్పుడు ఆ ర్యాపిడోలో లొకేషన్ తీసుకున్నా. ఇప్పుడు చూడండి నేను ఏం చేస్తున్నాను, ఆమ్లెట్లు వేస్తున్నా. ఇప్పుడు వెళ్ళాలి, నేను రిసీవ్ చేసుకోవాలి. ఐ మీన్ ఐ హ్యావ్ టు పే టు ర్యాపిడో. వెయిటింగ్ ఫర్ దెమ్, దే ఆర్ కమింగ్. మన బట్టలు అన్నీ ఉతికేసరికి ఇంత టైం అయింది. లెట్స్ గో, వెయిట్ చేద్దాం. ముందుకు రాలేరా ఫోన్పే? వాట్ ఈస్ సడన్ సర్ప్రైజ్, మీరు వస్తారనుకోలేదు నేను. హాయ్ సాగర్, వాట్ ఈస్ సడన్ సర్ప్రైజ్? యాక్చువల్గా ఏమవుతుందో తెలియదు. రిపేర్కి ఇచ్చేసి నెక్స్ట్ డే షోరూమ్ నుండి తెచ్చుకున్న తర్వాత ఇది ఇలా స్టార్ట్ అవ్వట్లేదు ఎందుకు. సరే అని చెప్పేసి మళ్ళీ షోరూమ్కి వెళ్ళి తీసుకెళ్దాం అనుకుంటుంటే ఇప్పుడు కూడా అస్సలు స్టార్ట్ అవ్వట్లేదు. పాపం మా అత్త వాళ్ళ పిల్లలు చాలా కష్టపడ్డారు. ఇక లాభం లేదు, అది అవ్వట్లేదని దగ్గరలో ఉన్న మెకానిక్ దగ్గరికి తీసుకెళ్తున్నాం దాన్ని. పని మీద షోరూమ్కి ఇద్దామని వెళ్తుంటే బండి అస్సలు స్టార్ట్ అవ్వట్లేదు. ఇక్కడ దగ్గరలో ఒక మెకానిక్ అక్కడికి వెళ్ళి ఇవ్వడానికి ట్రై చేస్తాం. స్టార్ట్ అవుతుంది. మొత్తానికి బండిని తీసుకొచ్చాం, అంతా చూపించుకున్నాం, సెట్ అయింది. ఇక తర్వాత కొంచెం వరంగల్ వీధులు అలా తిరిగి చూడాలి కదా, మరి అలా తిరిగేసి వచ్చాం. జనరల్గా మళ్ళీ షోరూమ్ దగ్గరికి వెళ్ళేసి కూడా కంప్లైంట్ చేసి వచ్చాం, ప్రతిసారి ఇలానే అవుతుంది అని. మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు చికెన్ తీసుకొని వెళ్ళాం మేము. చికెన్ తీసుకోవడానికి టైం పడుతుంది అన్నారు. ఈలోపు నేను పుదీనా కొత్తిమీర తీసుకోవడానికి వెళ్ళేసాను. ఎదురుగానే ఉంటుంది, ఆల్రెడీ మీరు నా షార్ట్ వీడియోస్లో చూసుండొచ్చు ఇది. ఇక అలా కావాల్సిన సామాన్లన్నీ తీసేసుకొని మళ్ళీ రిటర్న్ అయిపోయాం చికెన్ తీసుకొని. నవ్వకండి, బ్యాచిలర్స్ రూమ్లో పెద్ద పెద్ద గిన్నెలు ఉన్నాం కాబట్టి ఈ పెరుగు డబ్బాను మేము తీసుకున్నాం. ఇక్కడ వచ్చేసి మా వదిన వాళ్ళ ఛానల్కి ఇంట్రో ఇస్తుంది, వెంకీ మామ 3.0. నేను నా ఛానల్ చూపిస్తున్నా. యాక్చువల్గా బ్యాచిలర్స్ అంటేనే ఒక అన్నం గిన్నె కూర గిన్నె ఉండడమే ఎక్కువ కదా బ్యాచిలర్స్ రూమ్లో. మరి పెరుగు డబ్బా ఏంది అని అంటారా, ఇది మేము రీసెంట్గా లస్సీ స్టార్ట్అప్ చేసాం మా కాలేజ్లో. సో అలా నాకు ఈ పెరుగు డబ్బా దొరికింది అనమాట, అక్కడ నుండి తెచ్చుకున్నాను నేను. ఇంకా అందులోనే మంచిగా మ్యాగ్నేట్ చేసినాం మేము చికెన్ని. బ్యాచిలర్స్ దగ్గర గిన్నెలు ఎక్కడ ఉంటాయని ఇలా పెరుగు డబ్బాని వాడేస్తున్నాం. మా రూమ్ ఇక అలా రెడీ అయిపోయి అందరం బయట కూర్చున్నాం. ఇక ఇక్కడ ఫోటోషూట్ చేద్దామని, చిన్నపాటి ఫోటోషూట్. ఎందుకంటే వచ్చిన తర్వాత ఎట్లయినా ఫోన్లలో ఫోటోలు దిగాలి కదా మెమరీస్ కోసం. సో అదే ట్రై చేస్తున్నాం మేము దిగడానికి. ఇక్కడ మా బాబు నిన్ను మా చెల్ల దింపుతున్నారు. మంచి ఫోటో, ఒక మంచి ఫోటో తీసింది అంతే, ఒకటే. సో మేమందరం కలిసి ఇప్పుడు జాతరకి వెళ్తున్నాం గాయస్, 5 కలిసి. జాతరకి వెళ్ళాక కలుద్దాం. ఇప్పటికీ నాకు చాలా కాల్స్ వస్తున్నాయి, మా ఫ్రెండ్స్ ఆల్రెడీ అక్కడ వెయిటింగ్ నా కోసం. కాకపోతే మా కజిన్స్ అస్సలు రెడీ అవ్వలేదు ఇంకా, అంటే మేము బయటికి వెళ్ళి రావడం వల్ల లేట్ అయింది. దానికి చిన్నపాటి ఫోటోషూట్ జరుగుతుంది, మాది అయిపోయింది. ఆమెకి ఎన్నున్నా సరిపోదు, ఆల్రెడీ నాతో దిగింది, మళ్ళీ సింగిల్గా దిగింది, మళ్ళీ ఇప్పుడు మళ్ళీ సింగిల్గా దిగుతుంది. పాపం వాళ్ళ తమ్ముడిని చాలా ఇబ్బంది పెట్టేస్తాను. 3 మెంబర్స్ కమింగ్ ఆన్ బైక్ గైస్. మేము నడుచుకుంటూ వెళ్తున్నాం ఆటోకి ఎక్కడానికి. ర్యాపిడో ఊబర్స్ దగ్గరగా ఉన్నాయి కానీ 3 మెంబర్స్కి అయితే మేము ప్రైస్ ఓకే అనుకునేటోళ్ళం. 2 మెంబర్స్కి ఆ ప్రైస్ చాలా ఎక్కువ అనిపిస్తుంది. అందుకే వెనకాల లైట్లు వెలుగుతున్నాయి కదా, దే ఆర్ కమింగ్. ఐ థింక్ బాగుంది లైట్ ఎఫెక్ట్. దే ఆర్ కమింగ్ గైస్. తీసినాం. మేమైతే ఇక్కడ స్టార్ట్ అయిపోయాము ఆటో ఎక్కేసి. వాళ్ళైతే ఆల్రెడీ బండి మీద వెళ్ళిపోయారు, దే ఆర్ వెయిటింగ్ ఫర్ అస్. ఇక్కడైతే మేము దిగేసి నడుచుకుంటూ వెళ్తున్నాం. జాతర అంటే చిన్నప్పుడు బాగా కలిసి వెళ్ళేది వీళ్ళతో, కానీ ఇప్పట్లో అసలు లేదు. మేము జాతరకు వచ్చాం, నడుచుకుంటూ వెళ్తున్నాం. ఆల్రెడీ 3 వెళ్ళిపోయారు, దే ఆర్ వెయిటింగ్ ఫర్ అస్.
ముగ్గురే కాదు, ఇంకో ముగ్గురు మా ఫ్రెండ్స్ కూడా వెయిట్ చేస్తున్నారు. నేను లాస్ట్ ఇయర్ కూడా ఇక్కడ హోలీకి జాతరకు వచ్చాను. కాకపోతే లాస్ట్ టైం ఉన్న దానికన్నా ఇప్పుడు త్రిబుల్ క్రౌడ్ ఉంది. అస్సలు ప్లేసే లేదు నడవడానికి. స్టార్స్ దగ్గర ఇంత ప్లేస్ ఉందేమో కానీ మీరు వీడియోలో చూస్తే అర్థమైంది, అస్సలు ప్లేస్ లేదు. ఇంకా మీకు ఒక గేమ్ ఐడియా ఉందా? 5 వాల్స్ ఇస్తారు, ఏంటంత నెంబర్ పడినా మనకు ఆ నెంబర్కి ఒక గిఫ్ట్ ఉంటుంది, అది మనకు వస్తుంది. కానీ ఆ గేమ్ ఈసారి ఇక్కడ పెట్టలేదు. నాకు కొంచెం ఫీల్ అనిపించింది, ఎందుకంటే నేను జాతరలో ఆడేది అదొక గేమ్. ఎందుకంటే ఇలాంటి గేమ్స్, ఈ కొలంబస్, జెయింట్ వీల్స్, బ్రేక్ డాన్స్ ఇవన్నీ ఎక్కాలంటే నాకు చాలా భయం వేస్తుంది. అందుకే అదొకటి చూసుకున్నాను, కాకపోతే లేదు. చాలా బాగుంది ఈసారి జాతర అయితే. ఇంకా మా వాళ్ళతో వచ్చినప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా వేరే గేమ్స్ అయినా ట్రై చేద్దాం అనుకున్నాం కానీ అవి చేస్తే మా లాస్ తప్పించి మనకి గెయిన్ ఏమి ఉండదు అనుకొని వదిలేసినాం. ఇక బయటకు వచ్చేస్తుంటే మళ్ళీ మా లల్లు వాళ్ళ కోసం ఏమైనా గిఫ్ట్స్ తీసుకుందాం అనుకున్నారు. సారీ, గిఫ్ట్స్ అంటున్న బొమ్మలు కొందాం అనుకున్నారు. సో అలా ఎగ్జిట్ వరకు వెళ్ళేసి మళ్ళీ రిటర్న్ అయిపోయి వాళ్ళ కోసం బొమ్మలు తీసుకున్నాం మేము. నెక్స్ట్ టైం మా లల్లు వాళ్ళని చూపించడానికి ట్రై చేస్తాను. ఈ బార్బీ బొమ్మలు ఫోన్ కోసం చిన్నప్పుడైతే రక్తాలు చిందించినామండి. అసలు ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫీలింగ్ అనిపించింది నాకు. ఎందుకంటే చిన్నప్పుడు మనం ఇవే బొమ్మల కోసం ఎంత గోల్ చేసేటోళ్ళం రా బాబు పేరెంట్స్ దగ్గర అని చెప్పేసి, అలా ఒకసారి బ్యాక్ చైల్డ్హుడ్కి వెళ్ళేసి మళ్ళీ తిరిగి వచ్చినట్టు అనిపించింది. ఇది జాక్మండి రెస్టారెంట్. అక్కడ కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి కదా పేపర్స్, అది రివ్యూస్ అనమాట. నేను అందులో రివ్యూస్ రాసిన దానికోసం ఒక చిన్న క్లిప్ తీసుకున్నా. ఇక్కడ ఫ్రెండ్స్తో కజిన్స్తో కలిసి ఐస్ క్రీమ్ తింటున్నాను. ఎందుకంటే ఏం తినాలన్నా కూడా హెవీ అయిపోతుంది. మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత చూసినాడు కదా చికెన్, అది చేసుకొని తినాలి. సో మేము ఇక్కడ చాలా లిమిటెడ్గా చిన్న చిన్నవి ఏమున్నాయి అని చెప్పేసి తింటాను. నేను అప్పటికే 9 అలా అయిపోతుంది. ఇంకా ఇది సరిపోదు అన్నట్టు మా ఉదయం పానీపూరి తినాలనిపించింది అంట. సో అది తినడానికి ఇంకొక టైం అయిపోయింది. మొత్తానికి 10 అయిపోయింది మేము ఇంటికి వెళ్ళేసరికి. పానీపూరి హేటర్స్, పానీపూరి ఈటర్స్ 1 2 3 ఈ మధ్య మేము పబ్కి వచ్చాం. పానీపూరి పబ్, రోడ్ సైడ్ పానీపూరి పబ్కి వచ్చాం గైస్. మొత్తానికి రిటర్న్ అయ్యాం. అడుగు తినే వాళ్ళలా ఉన్నాం గైస్. 2 ప్లేట్లు, చేతిలో వాటర్ బాటిల్. వెళ్ళిపోతున్నారు స్కూటీ మీద. బ్యాక్ కెమెరా పెట్టడానికి రాదు. ఇది టైం అయితే ఫ్యాన్ సౌండ్ వస్తే నన్ను క్షమించండి. 11:50 అవుతుంది. ఇవాళ సాటర్డే కాబట్టి మా సిన్న వాళ్ళు సాటర్డేస్ నాన్ వెజ్ తినారని వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాం. 12 అయితే తిందామని చెప్పేసి చికెన్ నేను బగారా రైస్ చేసుకున్నాము. అవి ఈగర్ టు ఇప్పటిదాకా హారర్ స్టోరీస్ చెప్పుకున్నాం, ఇక తింటున్నాం. సాటర్డేస్ తినము. సాటర్డే 12 అయిన తర్వాత మళ్ళీ తిందాము అనేది చూసే ఫ్రెండ్స్ ఉన్నారు. నాకు అలాంటి రూల్స్ ఏం లేదు. నేను ఎవ్రీడే తింటా. పూజలు అయిపోయిన తర్వాత కూడా తినమన్నా తినేస్తాను నేను. చాలా వెయిటింగ్. దిస్ ఈస్ అవర్ మీల్ ప్లేట్ గైస్. బగారా, నెక్స్ట్ వచ్చేసి చికెన్. వావ్, చికెన్. అందరం వెయిట్ చేస్తున్నాం గైస్. వీళ్ళిద్దరు అయితే 12 అవ్వడం కోసం వెయిట్ చేస్తున్నారు. మేము లాగించేస్తున్నాం. టైం ఇంకా 1 మినిట్ ఉంది. మేము చాలా గట్టిగా తింటున్నాం. తినేసరికి 1 దాటిపోయింది. ఇక చేతులు కూడా కడుక్కోకుండా కూర్చొని ముచ్చట్లు వేసుకుంటాను. ఎందుకంటే తిన్నమాట చాలా బద్ధకంగా అనిపిస్తుంది. చాలా హెవీగా తినేసినాం. 1:26 అర్ధరాత్రి. నెక్స్ట్ డే మార్నింగ్ నేను యాక్ట్ చేసిన సాంగ్ చూపిస్తున్నాను. అమరన్ మూవీలో సాంగ్ ఇది. నా వీడియోని వీక్షిస్తున్నారు. ఈ అమ్మాయి రాసుకుంటుంది. అలా సాంగ్ చూస్తున్నప్పుడు అరే మా వాళ్ళు 3 years బ్యాక్ ఒక షార్ట్ ఫిలిం తీసిండ్రు కదా. ఐ మీన్ అది ఇంకా రిలీజ్ అవ్వలేదు, కాకపోతే టీజర్ రిలీజ్ చేశారు. నెక్స్ట్ కానీ హీరోయిన్ వీళ్ళందరూ మా అన్నయ్య వాళ్ళే గైస్. విలన్ ఇందులో రాలేదు కానీ కమింగ్ సూన్. 3 years నుండి కమింగ్ సూన్.
ఇవాళే మా టింకు గారి స్కూల్ యాన్యువల్ డే కూడా మా డాడీ లైవ్ లింక్ షేర్ చేశారు ఆ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చూడండి అని. బట్ వెయిట్ చేసాం కానీ అప్పటికి రాలేదు. ఇక శిరీషకి ట్రైన్ టైం అవుతుందని వెళ్ళిపోయాం. Turn left, then you will arrive at your చెల్లిని హైదరాబాద్ ట్రైన్ ఎక్కిద్దామని కాజీపేట జంక్షన్కి వచ్చేసాం. ఇక్కడైతే నాకు కూడా తెలియదు, నేను ఇప్పుడు ఇటు సైడ్ రాలేదు కాబట్టి. ఇక్కడైతే ప్లాట్ఫామ్ టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాం. ఎక్కడున్నా లేకపోయినా కాజీపేట జంక్షన్లో టీసీస్ ఉంటారు కాబట్టి మేము ప్లాట్ఫామ్ టికెట్ తీసుకొని ఇక్కడ మా చెల్లి అయితే చాలా కంగారు పడిపోతుంది ట్రైన్ వచ్చేసింది అని. డిపార్ట్ అవ్వలేదు, వరంగల్లో ఉన్నా కూడా కంగారు పడిపోతుంది. ఈవెన్ శిరీషాకే కాదు మాకు కూడా కొంచెం టెన్షన్ అండ్ నర్వస్ ఫీలింగ్ ఉంది. తను ఫస్ట్ టైం ట్రైన్ జర్నీ ఇది ఎలా హ్యాండిల్ చేస్తుంది అని. సో తన్ని కూర్చోబెట్టి ట్రైన్ డిపార్ట్ అయ్యేదాకా వెయిట్ చేసి వెళ్ళాము ఇక్కడ నుండి. మా కోసం అయితే సింధుని బాబు టెంపుల్ దగ్గర వెయిట్ చేస్తున్నారు. సో మేము వాళ్ళ కోసం వెళ్ళిపోతున్నాం. మేము ఏమేమి చేసాం, ఎక్కడెక్కడ తిరిగాం అనేది పార్ట్ 2లో చూసేయండి. బాయ్.